హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు అయితే బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అందుకని మా పిల్లలు బిర్యానీ చేయమన్నారు. ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో బిర్యానీ చేసుకుందాము. ఇంకా దానికోసం అయితే నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఇందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి 1.5 వేసాం కదా, అందుకని జీలకర్ర పొడి 1 పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. అలానే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసి మరి ఇంకా కొంచెం వేసాను. తర్వాత కొంచెం ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలానే కట్ చేసిన కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పెరుగు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేశాను. ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుండిద్దండి. నెక్స్ట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. నేను వీటిని ముందే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అవి ఒక గుప్పుడు వేసాను. మిగిలిన ఏమో రైస్ మీద వేద్దామని చెప్పేసి పక్కన ఉంచేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా ఒక 10 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. మనము ఈ మసాలాలన్నీ కర్రీకి సరిపడా ఉప్పు, కారం కూడా ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి బిర్యానీలో ఇంకేం వేయం కదా, ఇందులోనే మనకి ఉప్పు, కారాలు అన్నీ చెక్ చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపిన తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నూనెని ఒక 2 టేబుల్ స్పూన్ల పెద్దది మనకి స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 టేబుల్ స్పూన్లు వేసేసేసి కలిపేసేసి ఒకసారి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక అరగంట తర్వాత ఇంక రైస్ని ఉడికించుకోవాలి. రైస్ని నేను ఆల్రెడీ కడిగేసేసి నానబెట్టి ఉంచుకున్నాను. గిన్నెలో వాటర్ వేసేసి అందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇక మన ఇంట్లో ఉన్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రైస్ని బాయిల్ చేసుకోవాలి మనం. ఇంకా రైస్ ఉడుకుతుండగా రైస్లో వాటర్ని ఒక 2 టీ గ్లాసుల వాటర్ని మనం కలిపి పెట్టుకున్న గ్రేవీలో వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనం దమ్ పెట్టినప్పుడు కర్రీ అనేది అడుగు పట్టకుండా ఉండిద్ది. చాలా మనకి ఇలా అయితే కొంచెం కూడా ఒక్క మెతుకు కూడా మనకి అడుగు పట్టకుండా చాలా అంటే చాలా బాగుండిద్ది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్ది. ఇక రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ని ఇక మనకి గ్రేవీ మీద అడ్జస్ట్ చేసుకొని దమ్ పెట్టుకోవడమే. ఇక చివరగా కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. నేను నెయ్యిలో కలిపి యాడ్ చేశాను. నేను ఇక వేడివేడిగా లైట్గా మనం ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అలా వేసాను. ఇంకా ఆఖరికి ఇంకా నెయ్యి యాడ్ చేశాను. ఇంకా నెయ్యి అనేది మన చాయిస్, బిర్యానీలో నెయ్యి లేకుండా ఎలా. ఇక చివరిగా నెయ్యి యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేసేస్తే మనకి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా, చూడటానికే కాదండి, టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇక ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. చక్కగా 1 kg చికెన్ తెచ్చుకుని చక్కగా ఇంట్లో ఉన్న వాటితో బిర్యానీ చేసుకుంటే ఇక హోటల్కే పని ఉండదండి. చక్కగా మనకి ఇందులో గ్రేవీ కూర కూడా ఏం అవసరం లేదు. చక్కగా ఫ్రెష్గా పెరుగు చట్నీ చేసుకుని చేస్తే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.